శ్రీమాతృ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఇప్పటి వరకు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఈ యూట్యూబ్ ద్వారా మనం షేర్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఒకానొక సమయంలో పురుష సూక్తం, దుర్గా సూక్తం, ఇలా సూక్తులన్నీ దాదాపు కంప్లీట్ అయిపోయాయి. అయితే వచ్చే రోజులలో మనకు తారాబలం అంటే ఏమిటి, తారాబలం యొక్క విశేషత ఏమిటి, అసలు తారాబలం ఎందుకు చూసుకోవాలి అన్న విషయాన్నే సవివరాత్మకంగా అంటే వివరణాత్మకంగా తెలిపే ప్రయత్నాన్ని చేస్తాను. దేనికైనా, ఏ ముహూర్తానికైనా, దేనికైనా కానీ ముఖ్యంగా కావాల్సింది ఈ యొక్క తారాబలం. తారాబలం ఉంటేనే మనం ఆ రోజు ఒక గట్టి బలం ఉన్నట్టుగా పరిగణలోకి తీసుకుంటాం. అటువంటి తారాబలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శ్రీ సూక్తాన్ని ఒకసారి మననం చేసుకుందాం. అత శ్రీ సూక్తం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినే యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసు అస్మితాం హిరణ్యప్రాకారమార్తాం జ్వలంతిం చిత్తం తర్పయంతి పద్మే స్థితం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియం లోకే దేవజుష్టాం దారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయశ్చ బాహ్య అలక్ష్మిః. ఉపైతు మాం దేవసః కీర్తిశ్చ మనివాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిం దాతు మే. క్షుత్పిత్వా సాఫలాం జ్యేష్ఠమాలక్ష్మీం నాశయామ్యహం అబోతిమసముందిం చ సర్వాన్ నిర్నుద మే గృహాత్. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాన్ కరిష్ణే ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మనసః కామమాకృతిం వాచసప్తమసీమహే పశూనాగం రూపమన్యస్యాం మహిషిష్యతాం యశః. కర్దమేన ప్రజాభూతాం మహి సంభవ కర్దమా శ్రియం వాసే మే కులే మాతరం పద్మమాలినీం. ఆపసృతంతస్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచ దేవే మాతరం శ్రియం వాసే మే కులే. ఆర్ధాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆర్ధామ్యకరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినే యస్యాం హిరణ్యం ప్రభూతం గాహో దాస్వస్వాన్విందే పురుషానహం. యశుచిః ప్రయతో భూత్వా జుహ్వాతుష్యమన్వహం
శ్రియా పంచసర్వం శ్రీకామత్సతం జపేత్. ఇది శ్రీ సూక్తం. అమ్మవారి పూజల కోసం వాడేటువంటి ముఖ్యమైనటువంటి సూక్తం ఈ యొక్క శ్రీ సూక్తం. ఈ శ్రీ సూక్త ఫలశ్రుతిని కూడా ఒకసారి గమనించుకోండి. ఓం ఆనందకర్దమశ్లీత చిక్లీత ఆనందకర్దమశ్లీత చిక్లీత సుశ్రుతాః ఋషేస్తే త్రయః పుత్రः స్వయం శ్రీదేవదేవత. పద్మాననే పద్మూరు పద్మాక్షి పద్మసంభవే త్వాం ఆంబువస్య పద్మాక్షి న సౌఖ్యం లభామ్యహం. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం హే జుషుదాన్ దేవి సర్వకామార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం ధాన్యం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం హే జుషుదాన్ దేవి సర్వకామార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం ధాన్యం అశ్వస్సాఝాభిగోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమేశ్వరీం చంద్రసూర్యాగ్నిసత్వాభ్యాం శ్రీమహాలక్ష్మీముపస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. వైనతేయ సోమం పిబతు వృత్తః సోమం ధనస్య సోమినో మహ్యం దదాత్ సోమిని. న క్రోధో న తమాశ్చర్యం న లోభో నాశుమామతిః. భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. వర్షन्तు తే విభావరి దివ్యో అభ్రస్య విద్యతః రోహन्तు సర్వబీజానవ్యబ్రహ్మదిశో జసిః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాదపద్మం మయి సన్నిధత్వా. యాసా పద్మవస్తా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్థవర్ణమితా శుభ్రవస్తోత్తరీయా. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణకస్యై స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమోऽस्ति గృహే సర్వమాంగళ్యయుక్తా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురం. శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మహాదేవి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీర్ప్రచోదయాత్. సర్వమంగళస్వరూపిణి జగన్మాత ఇది ఫలశ్రుతి సహిత శ్రీ సూక్తం సంపూర్ణం. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు.